ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? కొన్నిసార్లు మనకి అదే పనిగా శ్రమలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి కష్ట సమయాల్లో, ఇబ్బందుల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ శ్రమ వెనకాల శ్రమ, బాధ వెనకాల బాధ, కన్నీరు నా జీవితానికి వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. నేను ఈ శ్రమల్లోనే ఉండిపోతానా? దేవుడు నన్ను ఎప్పుడు వీటి నుండి విడిపిస్తాడు అని అనుకుంటూ ఉంటాం కదా! నా జీవితంలో కూడా కొంతమంది వారి మాటల ద్వారా, పదే పదే వారి క్రియల ద్వారా నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు, ప్రభువా ఇంకెంతకాలం, నాకు చాలా కష్టంగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఈ శ్రమల్లోనే ఉండిపోతానా? ఇంకెంతకాలం, నన్ను ఎప్పుడు విడిపిస్తావని నాలో నేనే ఎంతగానో అనుకుంటూ ఉండేదాన్ని. కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. నేను అందరి చేత తృణీకరించబడ్డాను. నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా ఏది జరిగినా నీ చిత్తమే, నువ్వు నా శ్రమల నుంచి విడిపించావు, అందుకే ఇదంతా జరిగింది, ఏది జరిగినా నీ చిత్తమే అని అనుకున్నాను. అందుకే మహిమ కలుగును గాక. యోసేపు గోతులో పడవేయబడ్డాడు, కానీ గోతులోనే ఉండిపోలేదు. బానిసగా అమ్మివేయబడ్డాడు, కానీ బానిసగానే ఉండిపోలేదు. చెరసాలలో వేయబడ్డాడు, కానీ ఆ యొక్క చెరసాలలోనే ఉండిపోలేదు. గోతు నుండి పైకి తీసుకొచ్చిన దేవుడు, బానిస బ్రతుకు నుండి విడిపించిన దేవుడు, చెరసాల నుండి బయటకు రప్పించిన దేవుడు చివరికి ప్రధానిగా చేశాడు. అనేక మందిని పోషించేలా చేశాడు. కాబట్టి నా శత్రువుల నుండి, నా శ్రమ నుండి పైకి తీసుకొచ్చిన దేవుడు నేను అనేక మందిని పోషించేలా చేస్తాడని నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా ఇప్పుడు ఉంటున్న కష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ ఉండిపోవు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ ద్వారా ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచు. దేవుడు నిన్ను తప్పకుండా విడిపిస్తాడు శ్రమల నుండి, నీ శత్రువుల నుండి. గాడ్ బ్లెస్ యూ.